అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కొంచెం ఇన్ని గొట్టాలతో చాలా రోజులైంది మనం ప్రెస్ మీట్ పెట్టుకుని. ఎందుకు ఇన్ని గొట్టాలతో ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే, మరి రీసెంట్గా పాలకోడేరు గ్రామంలో రాజు కాలువ రాస కాలువ మీద ఉన్న ఆక్రమణల వలన అక్కడ కోడవిల్లి అనే గ్రామంలో వాళ్ళు వాటర్ శాంపుల్స్ అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు చూపెట్టిన శాంపుల్స్ కరెక్టా కాదా అని నేను కూడా ప్రత్యేకంగా వేరే మనుషుల్ని పంపి వాళ్ళ చెరువులోకి వెళ్ళే వాళ్ళ మంచినీటి చెరువులోకి ఈ కాలువ ద్వారా వెళ్ళే నీళ్ళని పరీక్షిస్తే అతి దారుణంగా ఆ వాటర్ క్వాలిటీ అనాలిసిస్ అనేది వచ్చింది. సుమారు 150 గృహాలు వాళ్ళ విసర్జనలన్నీ మరి ఆ కెనాల్లో కలుస్తున్నాయి. కోర్టు డైరెక్షన్స్ కూడా మరి మంచినీటి రక్షణ కోసం ప్రయారిటీ ఉంది. అలాగే కాలువగట్లు, చెరువులు, మంచినీటి చెరువులు వాటి మీద ఆక్రమణలు ఉంటే తొలగించాలి, ఉండకూడదు అని ఉంది. సరే 40 సంవత్సరాల నుంచి ఎందుకు ఉన్నాయంటే అది నాకు తెలియదు. 40 ఏళ్ళ క్రితం నేను ఇక్కడ లేను. నేను ప్రజాప్రతినిధి అయిన ఎంపీగా ప్రజాప్రతినిధి అయిన వెంటనే నన్ను ఢిల్లీకి తరిమేశారు. సో అంచేత ఎందుకు ఇన్నాళ్ళు ఏం పీకారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే మరి నన్ను పీకి ఢిల్లీలో పెట్టారు కాబట్టి నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నానో ఈ ప్రధాన సమస్య అప్పుడు దుంపగడంతో మొదలైంది ఈ కాలువల గొడవ. అక్కడ అంతుచిక్కని మరణం, అంతుచిక్కని వ్యాధులు, ఎవరికి కూడా అర్థం కాని వ్యాధులు అన్నీ వచ్చినప్పుడు ఒక కమిటీ చెప్పింది ఏంటంటే మంచినీటి కలుషితం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే అప్పుడు బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఆకువీడు, ఐబీవరం ఆ రోడ్డు మీద చాలా దారుణంగా అది చిక్కగా తయారై ఆ చెత్త అంతా కూడా ఆ దుంపకాలకి వెళ్ళే మంచినీటి కాలువలో కలిసినందువల్ల అని వస్తే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు అప్పటికి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ గృహాలు. వాళ్ళందరికీ పక్కనే ఉన్న తాళ్ళకోడు అంటే అది విలేజ్ అందులోకి వస్తుంది కదా. తాళ్ళకోడులో వాళ్ళందరికీ ఆల్రెడీ అలాట్మెంట్లు ఉన్నాయి. 10-12 మందికి ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి, లేకపోతే వారికి కూడా అన్నీ అలాట్ చేసి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానం కూడా ఇటువంటి మంచినీటి కాలువల మీద వీటి మీద ఆక్రమణలు ఉండడానికి వీల్లేదు అని చెప్పి కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాటిని తీసివేయడం జరిగింది. అలాగా ఆ మంచినీటిని సోర్సెస్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలా గ్రామాల్లో కూడా ఈ చెరువుల చుట్టూ ఈ కాలువల మీద ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్లో ఉండిలో కూడా కొన్ని తీసివేయడం జరిగింది. ఆ తీసివేసే క్రమంలోనే ఒక రోడ్డుకి ఆనుకుని ఆ గట్టు మీద సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణ ఉంటే దాన్ని కూడా 4 నెలలు అయినట్టుంది తీసేసి దాన్ని కూడా తీసివేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఆ పాలకోడేరు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసివేయవచ్చని ఆ గృహాల మటుకే మొన్న తీసివేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వరుసగా 10-15 రోజులు. ఏదేమైనా కోర్టు ఆజ్ఞని జవదాటే ప్రసక్తే లేదు. కోర్టుని నిజాలన్నీ చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా చెప్పి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వీరందరికీ ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఇచ్చి యాక్చువల్గా సైట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు. అయినప్పటికీ కూడా
ఒక ప్రజలందరి బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆల్రెడీ సైట్లు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సైట్లు ఇచ్చే కార్యక్రమం చేసి సైట్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి లోన్ను శాంక్షన్ అష్యూరెన్స్ ఇచ్చి 2,90,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అది చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మొన్న కోర్టు అనుమతి వచ్చిన తర్వాత సుమారు ఒక 50 గృహాలు తీసివేసిన తర్వాత శ్రీనివాసరావు గారు, ఆయన ఎవరో నాకు ముందు తెలియదు, సబ్సిక్వెంట్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి గతంలో రాఘవాల్ గారు ఇక పెద్దోళ్ళు చేసిన పోస్ట్ అదని చెప్పి ఆయన వచ్చారట. ఆయన వచ్చి ఖబర్దార్ అని ఒక వార్నింగు, అయినా నువ్వు రుణాలు ఎగ్గొట్టి ఈ ఇల్లు తీసే హక్కు నీకు ఎక్కడది అని ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసి ఏదో నాకేదో 30 రోజులు ఏదో టైం ఏదో ఇస్తానంటే నేను ఎవరే శ్రీనివాసరావు, నాకు శ్రీనివాసరావు ఎవరో తెలియదు, నేను శ్రీనివాసరావు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ జరిగింది వేరు, అన్ని రూల్స్ ఫాలో అయిన తర్వాత చేయటం జరిగింది. సో దానికి ఇలాగా ఏదో మోకాలకి బోడుగుండికి పొడెట్టినట్టు ఏమా శ్రీనివాసరావు, నేను నా మీద ఏ కేసులు అయితే మోపబడ్డాయో అవన్నీ నా ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. శ్రీ సాక్షి పేపర్లో ఆ ఎలక్షన్ టైం అంతా ప్రతిరోజు ఒక 1/4 పేజీ నాకు కేటాయించేవాడు. సో అందరికీ తెలిసిన ఆయన నా మీద ఏం ఆపాదించబడ్డాయో, ఎందుకు ఆపాదించబడ్డాయో అన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈ ఇల్లు తీసేయటానికి ప్రజల ఆరోగ్యానికి అడ్డంకిగా ఉన్న ఇల్లు తీసేయడానికి, ప్రజల ఆరోగ్యానికి ఏమవదో, అక్కడ ఉంటే ఏమైంది, ఎన్నాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని ఏ లెక్కలు అని చెప్తున్నట్టున్నారు. బట్ నేను ప్రజల ఆమోదంతో ఇది చేయడం జరిగింది. సరే, వాళ్ళకి అది నచ్చి ఉండకపోవచ్చు. నేను ఈ మాట అన్న తర్వాత మరి శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్లు శ్రీ సాక్షి ఛానల్లో బాగా వచ్చినాయి. ఆ తర్వాత ప్రతి గల్లీలో కూడా మరి అక్కడ ఉన్న స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎవరికాడు వార్నింగ్లు ఇస్తున్నారు. ఖబర్దారని నిన్న ఎవరో బురిడి, ఏంటి ఆ పేరు, బురిడి వాసుదేవరావు, బురిడి ఇంటి పేరేనా, మళ్ళీ అయితే బురిడి అన్నానంట మళ్ళీ బురిడి వాసుదేవరావు. మరి గతంలో వాళ్ళ ఆఫీస్ కూడా కాలకట్టుబడి ఉంటే అక్కడే ఉంటాడు అనుకుంటాను. ఆయన ఆఫీస్ కదా, బస్ స్టాండ్ ఎదుర్కొన్నాడు. ఓ భీమారావు, సరే. బురిడి వాసుదేవరావు గారు మరి ఆయన కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించి ఖబర్దార్ అని చెప్పి చాలా గట్టిగా మరి ఆయన నినాదాలు చేయడం జరిగింది. సో ముఖ్యంగా శ్రీనివాసరావు గారు డిమాండ్ ఏంటంటే నేను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని అడిగారు. అంతేనా? మీరు చూసుంటారు కదా. శుద్ధి చేసుకోవాలి, ఇలాంటి మాటలు డిప్యూటీ స్పీకర్ మాట్లాడడానికి అన్నారు. ఓకే, నోరు శుద్ధి చేసుకోవాలి అన్నా. బేషరతుగా క్షమాపణ కూడా అడిగారు కదా, అడిగారు కదా. సో ఈ వివాదం మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు గారుతో కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఇలా మాట్లాడటం సబబు కాదు అని అతి చక్కటి సూచన ఆయన చేశారు. కాబట్టి మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మరి ఇటువంటి మాటలో ఆయన మాట్లాడటం సబబా? మరి ఆయన హోదా చిన్నదని ఆయన అనుకుంటే నేనేం చేయలేను. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంటే అది పెద్ద పదవి. అకార్డింగ్ టు మీ, నాకు అసలు కార్యదర్శి ఎవరో కూడా నాకు తెలియదు.
నిన్న నారాయణ గారు రాఘవాల్ గారితోనే ఈ మన రామకృష్ణ గారు ఇలా కొన్ని పేర్లు నాకు అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు తప్ప ఈ శ్రీనివాసరావు గారిని నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదు, ఆయన్ని చూడలేదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆయన పోటీ చేశారా? తెలియదు, ఎక్కడ పేరు కూడా వినలా. సో నాకు తెలియదు కాబట్టి ఎవరో శ్రీనివాసరావు, మా లోకల్ శ్రీనివాసరావే అనుకుని ఆ లోకల్లో రవికుమార్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, నేను అలా అనుకుని ఏంటి ఇంత మాట అన్నాడు ఆయన అని చెప్పి ఎవరయ్యా శ్రీనివాసరావు అని అన్నమాట వాస్తవం. సో వివాదానికి ఆర్జుడు కామ్రేడ్ శ్రీనివాసరావు గారు కాబట్టి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు నన్ను బేషరతుగా క్షమాపణ చెప్పని అడిగారు కాబట్టి ముందుగా ప్రారంభించిన కామ్రేడ్ గారు సారీ అండి అని నాకు చెప్తే తప్పకుండా నేను ఆయనకు కూడా సారీ అండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఆర్జుడైన ఆయన మరి నోటు కూర్చున్నట్టు మాట్లాడేసి నన్ను సారీ చెప్పమని అడిగితే మరి ఎలా చెప్పగలను? సారీ ఏదో రామనగర్ సినిమాలో నాసిరావు సావిత్రిగా ఉంటాడు, సారీ అన్నాడు. అంత ఈజీగా సారీ అని నేను అనలేను. ఆయన ముందు ఆయన కాబట్టి ఆయన నాకు సారీ చెప్తే నేను సారీ చెప్తాను. ఇది ఆయన వరకు, నా వరకు. ఇంకా ఈ బురుడీలు, ఈ శేషాలు ఇంకెవరైనా హ్యాపీగా నిరభ్యంతరంగా ప్రతి గల్లీలోనూ నా దౌర్జన్యాలు నశించాలి, రఘురామకృష్ణరాజు బర్తరఫ్ చేయాలి, స్పీకర్ పదవి నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తొలగించాలి. హ్యాపీగా ప్రతి గల్లీలోనూ మాట్లాడి ఊళ్ళోనే కాదు, మరి నేను చూశాను తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట ఆ జిల్లాకి ఇచ్చారు. మరి అది న్యాయం కాదు. రాష్ట్రం మొత్తం కూడా అటువంటి నినాదాలు వినిపించండి, తప్పులేదు. ఎందుకంటే నేను చేస్తున్నది మంచిగా చెడ్డ అన్నదే రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల ఆరోగ్యం కోసం నేను కోర్టు అనుమతితో చేస్తున్న ఈ కార్యక్రమం మంచిదో కాదో రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలంటే మీ ఇష్టం. నేను నాకు సారీ చెప్తే నేను మీకు సారీ చెప్తాను. శ్రీనివాసరావు గారికి ఇక్కడికి ముగిందామంటే ముగించేద్దాం. లేదు నేను చెప్పేదే లేదు అని అనుకుంటే మీ ఇష్టం. ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నన్ను జిల్లాలో మరి చేశారు. ఇక జిల్లాకి వెళ్ళినప్పుడు ఇది రాష్ట్ర పార్టీ కాబట్టి మీ ఇష్టం. అది మీ విచక్షణకి వదిలేస్తున్నా, డిమాండ్ చేయటం లేదు, మీ విచక్షణకి వదిలేస్తున్నా. అది దీని వరకు శ్రీనివాసరావు గారి ఇష్యూ అంటే రోజు పేపర్లో చంపేస్తున్నారు. అన్ని పేపర్లో ఇదిగో ఎలాగ మన శ్రీనివాసరావు గారు ఎలా అన్నారు, ఆ శ్రీనివాసరావు గారిని చూసి బురుడి గారు ఎలా అన్నారు. నేను ఎవరో న్యాయవాదులట పొద్దున్న పేపర్లో చూశాను. మరి సిపిఎం న్యాయవాదులు, మరి ఏ న్యాయవాదులో నాకు తెలియదు. వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఆడు వార్నింగ్లు ఎవరు పట్టించుకుంటారు? నా కార్యక్రమం నేను చేస్తా, మళ్ళీ సిపిఎం వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నా. ఇంకో 15 రోజుల్లో కోర్టు అనుమతి వచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మిగిలిన గృహాల తొలగింపు కూడా న్యాయబద్ధంగా జరుగుతుంది. ఇంకా చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. ఆక్రమణలు ఉన్న ప్రతి దగ్గర నేను ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాను. ప్రభుత్వం తరఫున వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది, వాళ్ళ లేఅవుట్ అభివృద్ధి చేస్తారు. అందాక మరి టెంపరీగా అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడైనా సరే. ఇది చేయబోతున్నా. ఎందుకంటే ముందే చెప్పడం మంచిది కదా. అడ్డంటే నాకు తెలియకుండా అయిపోయిందని చెప్పి అయిపోయిన తర్వాత వచ్చి పొయ్యిలు పెట్టి ఫోటోలు తీసి ఏమో ఇల్లంతా కొట్టేసిన తర్వాత పొయ్యి మీద ఆ టమాటాలు గిమాటాలు అలాగే ఉంటాయా? ఇల్లు అంతా పడిపోయి పొయ్యి మీద టమాటా కింద పడిపోదా? పొయ్యి ఎలా ఉంటుందా? పొయ్యి మీద ప్లేట్ ఉంటుందా? ఆ ప్లేట్లో టమాటాలు ఉంటాయా? సరే ఏదో స్టిక్ ఫోటోగ్రఫీ, మంచి ఏదో ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత కాదు, మీ ఇష్టం. నేను చెప్పే చేస్తున్నా.
అందరికీ చెప్పే చేస్తున్నా, ప్రజల సంపూర్ణ ఆమోదంతోనే చేస్తున్నా. అక్కడ ఉన్న ఆ 10 మందికి ఇబ్బంది రావచ్చు. నిన్న 3 రోజుల క్రితం ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ బొండాల్లో 22 గృహాలు తీసేసాం. అది జరిగిన తర్వాత తీసి వాళ్ళందరికీ వేరే దగ్గర ఆల్టర్నేటివ్ సైట్లు కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించి ఆ సైట్లు కాకుండా గ్రామస్తులతో మాట్లాడి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకున్నాం. అంత సుఖంగా అయింది. ఎందుకు? కాంగ్రెస్ రాలేదు కాబట్టి. అటు ప్రజలకి మధ్యన మంచి సంబంధం ఉంది. సో దాన్ని మరి ఇలాగా కామ్రేడ్స్ వచ్చేసి వాళ్ళని రెచ్చగొట్టేసి వచ్చిన వాళ్ళకల్లా ఫోటోలు ఇచ్చేసి లాయర్లు వస్తారు, మళ్ళీ నిన్న ఫోటో పేపర్లో మహిళలు లాయర్లకు హామీ నా దమనకాండని అరికడతారట. రండి నా దగ్గరికి రండి, వాళ్ళ దగ్గరికి ఎందుకు ఫోటోలు, నాతో ఫోటోలు కదండి. నేను చేస్తాను. నేనేం చాటుగా చేయట్లేదు వ్యవహారం. కోర్టుకి వెళ్ళి ఏంటి ఆ కెనాల్ మీద ఎంతమంది మంచినీటికి ఆధారపడి ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వీళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు కూడా ఇస్తున్నాం అని ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత, ప్రజా సంక్షేమం కోసం చేసిన తర్వాత మళ్ళీ దీనికి లేనిపోని ఆరోపణలు, ఎవరు ఆక్రమించారు, ఆక్రమణలు ఏం చేశారని అన్నీ కూడా ఇక అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు, ఈ పెదమేరం రోడ్డు మీద ఎంత ఆక్రమణలు కొట్టేశాను. ఇప్పుడు వేరే ప్రభుత్వ ఆఫీసులకి అంటున్నారు అక్కడ 3.5 ఎకరాలు ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి ఆక్రమించుకున్నారు, కొట్టేశాం కదా. అది పెద్ద ఇల్లే ఉన్నాయి అక్కడ, ఈ పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ కొట్టేశాం. ధనిక భేదం లేదు. రఘురామకృష్ణరావు గారు ఓన్లీ బెదవాళ్ళ ఇల్లే కొడతాడు, ధనికుల జోలికి వెళ్ళడం అనుకుంటే అంతకంటే రాంగ్ ఎలిగేషన్ ఇంకోటి లేదు. చూడండి ఎన్ని పెద్ద బిల్డింగులు మనం తీసేయడం జరిగిందో మీ కళ్ళు ఎదురకుండా పక్కనే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. చాలా పొలాలు కాలువ గంటల పక్కన ఆ బండికి తెల్లని చెరువులు తవ్వేసి 35 అడుగులలో ఆక్రమించుకున్నారు. అందరికీ నోటీసులు ఇచ్చాం. రేపు ఈ క్రాప్ అయిన వెంటనే రీబండ్ వేసుకుని ఇదంతా ఖాళీ చేయాలని చెప్పి ఎంతమందికి నోటీసులు ఇచ్చాం. సో అన్నీ ఎక్కడ ఆక్రమణలు ఉన్నా సరే దృష్టికి తీసుకురండి, ఆక్రమణలన్నీ తొలగిద్దాం. కామ్రేడ్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా పొలాలు ఇటువంటి ఆక్రమణలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి. దాన్ని తొలగించకపోతే నన్ను ప్రశ్నించండి. నేను ధనిక పక్షపాతిని అనే ఆరోపణలు అప్పుడు చేయండి. నేను కొట్టేసినవి ధనికులు ఇవి, కోటీశ్వర్లు ఇవి చాలా ఉన్నాయి. మరి ఓన్లీ పేదలనే కొడుతున్నారని చెప్పి ఈ కామ్రేడ్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది కామ్రేడ్స్ మాటలు నమ్మొచ్చు. సో కాబట్టి ఓపెన్గా నేను పబ్లిక్కి సందేశం అనుకోండి, సమాచారం అనుకోండి, మీ ద్వారా మీడియా న్యూస్ల ద్వారా పబ్లిక్కి నేను తెలియజేస్తున్నా. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటారు? ప్రజాశక్తి మార్కింగ్ ఇచ్చారు సార్. ఇక్కడి నుంచి బొండాడ ఉట్కాలం నుంచి అలాగే ఇచ్చారు. అది మొత్తం తొలగించారు, 22 తొలగించారు. ఇంకా 30 ఎన్నో ఉన్నాయి, అవి తొలగించలేదు సార్. సార్ ప్రధానంగా కాలుష్యానికి ఆక్వా నుంచి వస్తున్నటువంటి వస్తున్నారండి. అవి వదిలేయటం వల్ల పంట కావాలు కూడా పాడైపోతాయని చెప్తున్నారు. అందరికీ పబ్లిక్గా మొన్న ఆక్వా మీటింగ్ అయింది. ఆక్వా మీటింగ్లో రైతులందరికీ ఆ రైతు సమస్యల గురించి మాట్లాడినప్పుడు కూడా రైతుల వలన ప్రజలకు వచ్చే సమస్యలు కూడా నేను ఆ రోజు మీటింగ్లో చాలా స్పష్టంగా మాట్లాడాను. మన భేదం లేదు, అన్నీ కొట్టేస్తానని కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఖచ్చితంగా ఒక్క నీటి చుక్క కూడా డ్రైన్కే వెళ్ళాలి తప్ప హార్వెస్ట్ అయిన తర్వాత పంట కాలంలోకి వస్తే
క్షమించేది లేదు, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పాం. అందరికీ నోటీసులు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఒక 2 చోట్ల కంప్లైంట్లు వస్తే అది మా కింద వాళ్ళు తెలియజేశారు అని చెప్పి అన్నప్పుడు నేను వాళ్ళకి ముందు ఆ గ్రామంలో దేవాలయాలు ఉంటే సరేనయ్యా ప్రస్తుతానికి మొదటి తప్పు లాస్ట్ తప్పు ఇది, ఆ దేవాలయానికి డొనేషన్ ఇచ్చుకోండి లేకపోతే ఊరికి ఇవ్వండి అని ఇద్దరికి 25,000 కట్టమని చెప్పాం. ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఆగిపోయింది. ఇంకా టాక్ వెళ్తుంది కదా, ఇది కలిపితే ఊరుకోర్రా బాబు అని టాక్ వెళ్తుంది. అలాగే ఇప్పుడు కాలువల మీద చెత్త వదులుతున్నారు, సగం పంచాయతీలో వదులుతున్నారు. 99% ఆగిపోయింది. ఎవడన్నా ఉంటే ఆ పంచాయతీ సెక్రటరీని డిస్మిస్ చేస్తామని చెప్పడం జరిగింది ఉద్యోగం నుంచి. ఏది ఆ పంచాయతీ కూడా తీసుకెళ్ళి పక్క పంచాయతీలోనో ఈ పంచాయతీ వారంలో కాలువ నేసేస్తున్నాడు. నేను మాగంటి బాబు గారు ఫోన్ చేశాను. ఆయన ఏదో ఈ రోడ్డు మీద వెళ్తున్నాను, అర్థం తిప్పి ఏదో అయిపోతున్నాను. ఆ వెంటనే పక్కన ఉన్నాడు, ఆగ్రా బాబు ఇది ఉండి ఎవడో ఫోటో తీసాడంటే 1000 కలెక్ట్ చేస్తాడైనా అని చెప్పండి. స్ట్రిక్ట్గా పెట్టాం. ఇదే ప్రజలకు ఆ మాత్రం హక్కు లేదని కాంప్లైంట్స్ గొడవ చేస్తే నేనేం చేయను? ప్రజలకు ఆ చెత్త లాగా కారు తీసి ఇస్త్రీ హక్కు లేదంటే ఉందో లేదు పెనాల్టీ వేస్తాం. స్వీయ నియంత్రణ ఏ చట్టం ప్రకారం వేసామంటే ఏదో చట్టం ప్రకారం వేసాం. నీ పరిసరాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. 90% కంట్రోల్ అయింది. ఇప్పుడు కాలువగట్ల మీద ఎవడో చెత్త ఇట్లా కాలువలో కనపడతాయండి. శ్రీనివాసరావు గారు కానీ బలరాం గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంగా ఆక్ఫైకి గురైంది ఏదైతే ఏఎస్ఆర్ నగర్ అన్నామో వెనకాల ఆక్రమించుకున్నారు కొంతమంది. దాని గురించి అది నేను బలరాం గారికి కూడా ఫోన్ చేశాను, అది కూడా పరిశీలిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం ఇది అడ్డంగా ఉన్నది తీసాం. ఇప్పుడు దీంతో పాటు సపోజ్ ఏదైనా సరే ఆక్రమించుకున్నారు, వాళ్ళ పొలానికి అడ్డంగా ఇల్లేసేస్తాం. పొలం వాళ్ళకి కూడా పొలం వెళ్ళడానికి దారి లేదు. మన మండలంలో కూడా తీసిన దగ్గర ఎవడో ఒకటి పొలం ఆక్రమించేస్తే పొలం వెళ్ళడానికి దారి కోసం ఆ ఆక్రమణదారుడికి 5 లక్షలు ఇచ్చి ఆక్రమణ తొలగించుకుని మళ్ళీ ఇంకెవడో ఆక్రమించుకోకుండా దారి వేసుకున్నాడు. అలా ఉంది పరిస్థితి. పబ్లిక్ ప్రాపర్టీ రోడ్లు ఆక్యుపై చేసేసి మళ్ళీ వెనకాల ఉన్న ప్రాపర్టీ వాడికి అమ్మేస్తున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ, అందరికీ తెలిసిందే. ఇది అమ్ముతామంటే మరి అలాంటి ఆపద్దా? ఇప్పుడు ఆ వెనకాల ఇంకోటి మళ్ళీ పాకేసి మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అని చెప్పి ఎవరో పాకేయకుండా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి ఆ వ్యవసాయం ఒక 20 అడుగులు వ్యవసాయం చేస్తే ఆ 20 అడుగులు ఈ తీసేసిన 20 అడుగులు ఈ 40 అడుగులని కూడా నీట్గా ఒక పార్కో ఏదో కలుషితం అవ్వకూడదు. అది మన పాయింట్. ఆ కాలువలు కలుషితం అవ్వకూడదు. ఆ కాలువలు కలుషితం అవ్వకుండా అక్కడ మంచి ఫెన్సింగ్ చేసి ఆ బొడుగు పార్క్ ఏర్పాటు చేసి అలా ఏం చేయాలి అనేదానికి ప్రత్యామ్నాయం ఒకదాని తర్వాత ఒకటి. ముందు ఇల్లు తీయకుండా అది ఖాళీ చేయలేదు కదా, ఎదరి నుంచి వెళ్ళాలి కదా. ఇది తీసాం, ఆ ఆక్యుపెన్సీలు ఉన్నాయన్నారు, సర్వే చేయించి ఎంత ఉందో చేసేసి అబ్బాయిలు ఖాళీ చేసేది అని చెప్తాం. వరి ఉంటే వరి, పొలాలు ఉంటే కొత్తగా చేసుకో. ఇది మార్కింగ్. అక్కడ మార్కింగ్ 4 రోజులు ఏం చేస్తాం, వెనకాల పాతింగ్ చేస్తాను. అక్కడ దాకా కంట్రోల్లోకి తీసేసుకోవటం, అది ప్రభుత్వం ప్రాపర్టీ కింద ఉంటుంది. రైతుల్ని అలౌ చేయాలి ఆక్యుపెన్సీ ప్రభుత్వంగా. ఇది అలౌ చేయాలి. ఇది మీరు మీడియా వాళ్ళందరూ ఉన్నారు, పాజిటివ్ డిసిషన్ చేయండి. నువ్వు అడిగవచ్చు అంటే అడిగవచ్చు. అదే ఇంకొకటి అడిగితే విజయ్ కుమార్ లాఫర్ గారు అడిగితే ఇదిగో ఆ భూమిలో నువ్వు వాటా తీసేసుకున్నావు, లేదా ఆ భూమి అంతా ఎమ్మెల్యే ద్వారపాలకుడు రాంగ్ చేసుకున్నాడు అని 100% అవుతాడు. ఊరుకుంటామా? తిరిగా స్వాతంత్రం అంటే 100% రాస్తే ఇది చర్యలు ఉంటాయి. ఇప్పుడు మీడియా లేదా రాస్తే పత్రికాధిపతుల మీద
వేస్తున్నారు కదా, పరువు నష్టం రావాలి కడుతున్నారుగా. చాలామంది కోర్టులు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కేసులు ఉంటాయి వాళ్ళ మీద. ఏది పడితే అది రాయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. సమయమన్నా ఉండాలి, ఎక్కువ ఉండాలి, మాకు ఉండాలి. ఇప్పుడు అడిగో చక్కగా అడిగో చెప్పాను, చూడండి 1 వీక్లో మొత్తం అన్నీ అది వేసేసి అది ప్రభుత్వానికి ఆ ఎంఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఎలా ఉంచాలి అనే దాని మీద చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికి ధనిక భేద తేడా అయితే నాకు ఏమాత్రం లేదు. రూల్స్ వరకు వచ్చేటప్పటికి పారిశుద్ధ్యం, ప్రభుత్వ భూముల ఆక్రమణ వరకు వచ్చేటప్పుడు అరే వీటి గురించే మాట్లాడతాను తప్ప శ్రీనివాసరావు గురించి మాట్లాడతాను తప్ప మరి నాకు ఎప్పుడు ఒక కితాబ్ ఇవ్వలేదు. నేను ఇన్ని కాలంలో బాగు చేయించాను. ఆ మొత్తం 65 గ్రామాలకి ఆ మైక్రో ఫిల్టర్లో పెట్టిస్తున్నాం. సగం ఊర్లు అని ప్రతి 3 రోజులకి 4 రోజులకి ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అక్కడ మంచి మాట చెప్పి తప్పంటే ఏదో గుడిలో వల్ల ఆనందంగా ఉంది. చేసిన మంచి గురించి ఏ కామరేడు మాట్లాడినా వాళ్ళకి తప్పు అనిపిస్తే మటుకు మీడియాకి వచ్చేసి 100% మాట్లాడేస్తారా?